హలో 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 చెప్పండి. ఎవరో మిస్డ్ కాల్ ఇచ్చారు కదా, అందుకని నేనే చేశానమ్మా, నేనే చేశానమ్మా. అదే ఆన్లైన్లో మీ సాక్ష్యం విన్నాను. ఆవిడ ఉంది కదా, పిచ్చి బట్టి తిరిగింది, ఎయిడ్స్ దయ్యం పట్టింది, మొత్తం లారీ విశ్వాసరాలయ్యా. అదే 2 లారీల దయ్యాలు వెళ్ళిపోయాయి అన్నారు కదా. అవునవునా. దయ్యాలు 2 లారీలు ఒక్క ఆవిడలోనే దూరినాయమ్మా. ఉంటాయి, ఎందుకంటే ఆమె శ్మశానాలలోనే పడుకునేది. ఇంకా ఎక్కడ ఛాన్స్ లేక ఈమె లోపలనే దూరినాయి లారీలు దయ్యాలు. ఆమె మెంటల్ గా ఇదయ్యి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏముంది అన్నం తినాలని, లేకపోతే నీళ్లు తాగాలని, లేకుండా పెంటగడ్డల మీద ఎక్కడ పడితే అక్కడ పడుకునేది. 2 లారీల భర్త చనిపోయిన తర్వాత మెంటల్ అయిపోయి 4 పిల్లలు అయితే 2 మనిషి ఒకళ్ళని తీసుకొని సాదుకున్నారు. వాళ్ళ తమ్ముడు ఒకరిని, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ వాళ్ళ అత్త ఒక ఇద్దరిని, ఒక అమ్మాయిని, ఒక వాళ్ళ ఆడబిడ్డ, అట్లా తల ఒకళ్ళని తీసుకొని సాదుకున్నారు. ఏం మెంటల్ అయిన తర్వాత భర్త ఏడుస్తూ చనిపోయింది కదా, ఈమె కూడా వచ్చింది కదా అని నాకు ఏడ్స్ అనుకుంటా రానిలు వాళ్ళ కన్న తల్లి కూడా ఇంట్లోకి రానికుండా నీళ్లు గుప్పితే వెళ్ళిపో అని పడుకోనిచ్చే, బయట అరుగు మీద కూడా పడుకోనిచ్చేవాళ్ళు గారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఎవ్వరు. అదే నేను చూశాను. ఈ 1-2 దయ్యాలు పట్టిన వాళ్ళని చూసినా కానీ 2 లారీల దయ్యాలు పట్టిన వాళ్ళని ఎక్కడ చూడలేదు అని నేను అనుకున్నా. మరి అన్ని దయాలు ఉన్నాయి కాబట్టి ఆమె ముఖం కడకపోయింది, బట్టలు మార్చుకోపోయి 2.5 సంవత్సరాలు అలాగే ఉండేది ఒక్క బట్టల మీదనే. ఇక వాళ్ళ మేనత్ ఉంది పాపం ఊళ్ళో, ఆమె ఎప్పుడన్నా ఒకసారి పిలిచి ఇక తలంతా ఒకలాగైతే గుండు కొట్టించింది. గుండు కొట్టించి నువ్వు నీళ్ళు పోస్తా కానీ నువ్వు రుద్దుకో అని బలవంతంగా అనగబెట్టి కూర్చోబెట్టి నీళ్ళు పోస్తాను చదువుకో అని అంటే నాకు వద్దని లేచిపోయేది. ఓ పరువు పోద్దే, బరి బాత నువ్వే పరిపోద్దే, తోముకోవే, స్నానం చేయడం, సబ్బు అది ఇచ్చి నెలకొకసారి స్నానం ఆమె పోసేది పాపం. మరి ఆ 2 లారీల దయ్యాలని ఏమనేం చెప్పేది స్నానం చేపిస్తుంటే? ఉండనే పోయేది, అక్కడ కూర్చొని అయిపోయేది. ఆమె కూర్చొని అయిపోయింది, స్నానం చేయనిపోయి, ముఖం కడుక్కొని పోయి తిప్పేది. ఎట్టు తిప్పుతుంటే ఈ అట్ట తిరిగేది, అవి లాక్కపోతుంటే అట్లా వెళ్ళిపోయేది. కాళ్ళలోకి వెళ్ళి కొంచెం కలిపోయి అంటే ఆడుకొని తాగేది కాళ్ళలో. అన్ని ఒక్కటి కాదు, మస్తు దయ్యాలు దూరినాయి. మళ్ళా ఎప్పుడైనా ఊళ్ళోకి వస్తే రోడ్డు మీద ఎవరైనా అరటిపండు తిని తొక్కలు వేస్తారుగా, ఆ తొక్కలు తీసుకొని తినేది. మన గేదెలకు కుర్చీ చేసే తొట్టు ఉంటది, ఆ తొట్టులో నీళ్ళ దోశతో తీసుకొని తాగేది. మనం అలుకు చల్లుకుంటాం పెండ కలిపి బయట. ఆ దయ్యాలలో బర్రెల దయ్యాలు కూడా దూరినట్టున్నాయి లోపల, మరి కుర్చీ తాగిన ఇక అన్ని దూరినాయి, 2 రకరకాల దయ్యాలు దూరినాయి. మా అమ్మాయి నేను ఫాస్టింగ్ ఉండి మా ఇంటికి తీసుకొచ్చినాం. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ బట్టలు ఇప్పేసి మా బట్టలు ఇచ్చేసి ఇక ముఖం కడగడం, ముఖం కడిగియడం, నువ్వు ఈయన ఉండాలి, నువ్వు పోవద్దు అని తప్పించుకొని పోయేది. మమ్మల్ని కూడా తప్పించుకొని పోయేది. తప్పించుకొని పోయి ఆ బైబిల్ ఇస్తే, వేరే మా సంఘస్థుల పిల్లలు బైబిల్ ఇస్తేనో ఆ బైబిల్ వచ్చిన కాడి నుంచి నాకు దయ్యాలు నా చుట్టూ తిరుగుతాయి. ఎప్పుడైతే బైబిల్ ఇచ్చినామో ఆ దయ్యాలు బయటకు వచ్చి చుట్టూ తిరుగుతాయి అంటే ఇంకా బైబిల్ ఇయ్యగానే దయ్యాలని చుట్టూ తిరుగుతున్నాయి చుట్టూ తిరుగుతుంటే నాకు ఈ బైబిల్ వద్దు ఏమొద్దని ఆ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి వెళ్ళిందట. ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ నాకు బైబిల్ వద్దు ఏమొద్దు, నాకు వద్దు, ఇది వచ్చిన కాంచి నాకు దయ్యాలు వస్తున్నాయి. అప్పుడు ఆమెలో ఉన్నప్పుడు ఆమెకి ఏమనిపించలేదు. ఓకే ఓకే. ఇప్పుడు బైబిల్లో ఉన్న దయ్యాలని చుట్టూ తిరుగుతున్నాయి. ఇక బైబిల్ దేవుడు ఉంటాడు, దయ్యాలు ఉన్నాయి. ఇక అవునా, అదేలే అనుకుంటున్నా. దేవుడు ఆమె కాడికి పోయాడు కాబట్టి బైబిల్ బయటకు వచ్చి ఆ దయ్యాలు బయటకు వచ్చి చుట్టూ తిరుగుతున్నాయి.
మరి అప్పుడు ఇక మా ఇంటికి తీసుకొచ్చుకొని మా ఇంటికనే ఉంచుకున్నాం. పాస్టర్గారు ఒక 3 నెలలు ఉంచుకుని మేము ఒక 4 నెలలు, మొత్తం 7 నెలలు మా మా దగ్గరనే ఉంచుకొని ఇక ప్రార్థన చేసినాక అవన్నీ ఇక వెళ్ళిపోయినాయి. మా చిన్న పాపకి దర్శనంలో కనపడే 2 లారీల దయ్యాలు. మీరు దర్శనంలో కనిపించిందా? ఆమె కాదు, మీకు కనిపించింది 2 లారీల దయ్యాలని మీకు దర్శనంలో కనిపించింది. అయితే అదే పని మా పాప ఉంది, చిన్న పాప ఉంది, అమ్మాయికి కనిపించినాయి. వేసుకోమరి నీలో నుండి అంటే ఆ లారీలు ఎక్కించుకొని లారీ వాడు తీసుకొని పోతున్నట్టు దయ్యాలు. ఈ దర్శనంలో కళ పడితే ఆ కళలో ఈ 2 లారీలని తీసుకొని పోతున్నాయి అనమాట. ఇగో 2 లారీలు మేము పోతున్నాం అన్ని ఆ లారీలు ఎక్కేసినాయట. గుడ్ బై చెప్పేసినాయి అనమాట. ఇక మొత్తం ఏమలో నుండి మొత్తం మేము పోతున్నాం అని అన్ని ఎక్కేసినాయి. 21 days ఫాస్టింగ్ ఉంది, ప్రార్థన చేసినాం. మీరు ఏమైనా పని చేస్తారా? ఇదే పనమ్మా మీరు? పాస్టర్ అమ్మ ఏమైనా జాబ్ ఉందా ఇంకా వేరే ఏమన్నా? నేను సిస్టర్ గా చేస్తాను, బైబిల్ ట్రైనింగ్ కూడా చేసిందానా. సేవ ఎవరు ఇంటికి వచ్చినా సేవ చేస్తా. నాకు దర్శనం ద్వారా మేము అక్కడ మందిరం కట్టుకున్నాం అన్నట్టు. దర్శనం ద్వారా మంచి మందిరం కట్టుకున్నారు. ఓకే ఓకే. అది బాగా వెంకటేశ్వర్లు, నరసింహస్వామి గుట్ట జాతరలు జరుగుతాయి ఆ ఊర్లో. అయితే దర్శనం ద్వారా నాకేం చెప్పిండంటే దేవుడు స్వరం ద్వారా నేను దర్వాజాలు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకుంటానని. కొనుక్కుంటే నా ఇల్లన్నీ పాడిపోయిపోతుంటే నీకు ఎందుకమ్మా ఇంటికి తొందర అన్నాడు. అంటే ఏంటో నాకు కాలేదు ఆ టైంలో. ఆ తర్వాత నా పని పూను దేవుడు పని చేయించుకుంటా అనమాట. పని పూనుకోమంటున్నాడు ఏసా అని మళ్ళీ ప్రార్థన చేస్తే ఒక అమ్మాయి, నేనే బైబిల్ పట్టుకొని ఒక దారి నుండి వెళ్తున్నా, ఒక సందులో నుండి అటు సైడ్ వెళ్తున్నా. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా నేను సువార్త చెప్పాలా, నేను అంటే ఇంట్లో అంటే ఎబ్రీ పత్రికలో ఉన్నది మీరే నా ఇల్లు అని, మీరే నా మందిరం అని కూడా ఉంటది. యేసయ్యకు మీరు మన మందిరం అని చెప్తున్నాడు. మన హృదయం మన జీవితం ఆయనకు మందిరం. అయితే అవునా ప్రభు అని నేను అప్పుడు క్షమాపణ చెప్తాను. సరే తండ్రి, మరి నేను సేవ చేయాలి అని అంటే మరి నీ చిత్తం కావాలి కదా ప్రభా, నీ చిత్తం అయితే మరొక సూచనకు ఒక ఆత్మను పంపి అని అడిగిన. అడిగి మేము ప్రార్థనలో ఉన్నప్పుడు 24 గంటల్లో నొప్పి లేచి ఒక ఆమె చనిపోయే పరిస్థితిలో ఉంటే చేను కానీ ఎత్తుకొచ్చారు. ఎత్తుకొస్తే ఇంట్లో ఉంటే ఆ మనసు కనిపిస్తుందంట కదా, నువ్వు సిస్టర్ కడుకు కొబ్బరి నూనె తీసుకొని వెళ్ళు, నీ కొబ్బరి నూనె తీసుకొని వెళ్తే ఆ అమ్మ ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అని అనిపించిందంట. అంటే నువ్వు యేసయ్యని అడిగావు ఏమని, నాకు ఒక ఆత్మను పంపించంటే యేసయ్య ఆమె కడుపు నొప్పి కలిగించి నీ దగ్గరికి వచ్చేలా చేశాడు. అయితే నేను టాబ్లెట్స్ ఇతగా అందుకే వచ్చింది ఏమనుకున్నాను. నేను అక్కడ ప్రార్థనలో ఉన్నాను. నర్సు కదా, నర్సు అయితే టాబ్లెట్ల కోసమా ఆమె వచ్చింది? ఆమె వచ్చిందేమో నేను అనుకున్నా. నువ్వు అనుకున్నావా? టాబ్లెట్లు ఇచ్చి ఏం కావాలమ్మా, టాబ్లెట్లు కావాలా అని అడిగితే కాదమ్మా నాకు నేను చనిపోతావు అని ఇంటికి తీసుకొచ్చిండ్రు, 24 గంటలు చనిపోతామని నేను ఇంట్లో పడుకొని ఉంటే కొబ్బరి నేను తీసుకొని నీ దగ్గరికి పోమ్మని నాకు ఒక ఆత్మల ప్రేరేపణ వచ్చి నువ్వు అక్కడికి పో అని అంటే నేను వచ్చిన అమ్మ అన్నది. నేను అడిగినందుకు పంపించింది ఆత్మనని. అప్పుడు నేను దేవుని సేవ స్టార్ట్ చేసినయ్యా. ఆమె ప్రార్థన చేసినాం, ఆమె మంచిగా అయిపోయింది, చాలా మంచిగా అయిపోయింది, మంచి ఆరోగ్యం. ఆమెకన్నీ ఇప్పుడు ఆ వచ్చిన ఆమె కూడా మంత్రాలు చేసి ఎకరం పొలం అయితే ఒక 1 hour లోనే మొత్తం ఎండిపోయింది. పాతబడి శక్తులు చేస్తే పొలం ఎకరం పొలం ఎండిపోయింది ఆమెకి. ఎందుకు? మంత్రాలు చేశారు. ఎవరు? ఆమెకు బడనో ఓర్వలేనోళ్ళు. ఓర్వలేనోళ్ళు మంత్రాలు చేస్తే ఎకరం పొలం ఎండిపోయిందా? ఎండిపోయింది. ఈమె చనిపోయింది, బ్రతికింది. ఎవరు? ఈమెనేమో కడుపు నొప్పి లేదు చచ్చిపోయి బ్రతికింది అప్పుడే. బ్రతికింది. ఇప్పుడు ఈమె సాక్ష్యం ఎట్లా? చెప్పిన ఆమె కాదు నేను చెప్పేది, ఇంకొక ఆమె. అదేలే, నీ దగ్గర కడుపు నొప్పి వచ్చిన ఆమె చచ్చిపోయి బ్రతికింది. అంటే సీరియస్ అయ్యింది, చనిపోలేదు కానీ చనిపోతావని చెప్పారంట.
ఎవరు 24 గంటలు అమ్మా నువ్వు పోయి ఆపరేషన్ చేసుకోకపోతే చనిపోతావా అన్నారంట. ఎవరు చెప్పారు ఆమెకు? అక్కడ డాక్టర్ చెప్పిండట, ఊళ్ళో డాక్టర్. ఊళ్ళో డాక్టర్ దగ్గరికి ఏం పోలేదు కదా, నీ దగ్గరికి వచ్చింది అంటుంది కదా. నువ్వే పోతే అట్లా చెప్పితే తీసుకొచ్చి ఇంట్లో వేసారంట వాళ్ళ ఇంట్లో. ఓహో 24 గంటల్లో చచ్చిపోతుంది అని చెబితే ఆమెను తీసుకొచ్చి ఇంట్లో వేస్తే ఆమె ఇంకా దేవుడు కళ్ళ వచ్చి నీ దగ్గరికి రమ్మని చెప్పాడు. మనసులో నువ్వు నూనె పట్టుకొని సిస్టర్ కాడికి వెళ్ళని అనిపిస్తుంది మనసులో. అయితే ఆ నూనె పట్టుకొని సిస్టర్ అక్కడికి వచ్చింది, చర్చి కాడికి వస్తే చర్చి కాడ అమ్మగారు ఉంటే ఎందుకు ఏంటమ్మా అంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఈ కొబ్బరి నూనె పట్టుకొని సిస్టర్ కాడికి పో అనేది. ఆ సిస్టర్ రూమ్ ఎక్కడమ్మా అని అడిగితే అదిగో అక్కడ ఎదురుగానే 3 రూములు ఉంటాయి, మధ్య పోర్షన్ లో ఉంటది అని చెప్పిందంట. వస్తే ప్రార్థన చేసి ఆమె కూడా బాగుపడిపోయి. మా దగ్గర చాలా అద్భుతాలు జరుగుతాయి నాన్న, విశ్వాసంతో వస్తారు. హాస్పిటల్కి పోతే ఇంకా చనిపోతాం అనుకున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి 3 రోజులు మందిరంలోనే పడుకొని ప్రార్థన చేసుకొని దేవుడి దర్శనం అయినాక వెళ్ళిపోతారు. అయ్యో అట్లా నా మా అయితే అమ్మ ఒక పని చేద్దామమ్మా, మీరు అద్భుతాలు ఉన్నాయి కాబట్టి మనందరం ఈ గాంధీ హాస్పిటల్కి వెళ్దామమ్మా. వెళ్ళి మన క్రిస్మస్ పండుగ రోజున పోయి మనం అందరం లేపుదామమ్మా. చచ్చిపోయేట రోజుకు 10-15 మంది చచ్చిపోతారు ఆడ. అమ్మా నాన్న గాంధీ హాస్పిటల్ అని హైదరాబాద్ లో ఉందమ్మా. ఆడ చాలా మంది చచ్చిపోతారు. అలాంటి ఆత్మలను మనం కాపాడాలి కదమ్మా. మీరు రండి, తీసుకెళ్దాము. రోజు వచ్చే శవాలని హాస్పిటల్కి వద్దు, మనం అమ్మగారు ప్రేయర్ చేస్తారు, ఆమెతో లేపిద్దాము, ఆమె వల్ల మనకు స్వస్థత పొందుతాయి అని మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు నాన్న, దేవుడు చెప్తేనే చేయాలి మనం. అయ్యో అదేందమ్మగారు, మీకు అన్ని చచ్చిపోయేటోళ్ళని లేపుతున్నారు కదా మీరు. మనం గొప్పతనం కాదు, అది ఆయన కార్యం కదా. మనం ఏంది ప్రార్థన చేయడమే ఆయన నామంలో. నేను అదే అంటున్నా అమ్మగారు, అందరం కలిసి వెళ్ళిపోదాం, వాడికి పోయి చేద్దాము. డాక్టర్లతో పని లేదు మనకు, డాక్టర్లు సరిగ్గా టైంకి రా. అయ్యా నువ్వు అది అంతరంగిక ఎగతాళిగా చెబుతున్నా గానీ దేవుని చిత్తం అయితేనే అవుతుంది. నేను ఎక్కడ ఎగతాళి, దేవుడు చిత్తం అయితేనే ఆ కార్యం జరుగుద్ది. ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడింది కాబట్టి రాగలిగింది. దేవుడు ఆమెతో మాట్లాడకపోతే వచ్చేదా? బాగానే వ్యాపారం బాగానే సంపాదించినట్టున్నావు అయితే. డబ్బులు కాదు నేను సంపాదించేది, ఆత్మలు. నాకు ఆత్మలు కావాలయ్యా, కడుపు నొప్పి ఆత్మలు కావాలా. కడుపు నొప్పి లేచిన ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఆమె చచ్చిపోయింది, నువ్వు చచ్చిపోతావు అని చెప్పిండు. ఆమె ఇంటికి రాగానే వచ్చి దేవుడు వచ్చి నీ కళ్ళు కనిపించిండు, నీ దగ్గర రాగానే లేచి కూర్చుంది ఆవిడ. నాకు కనపడే ఆమెతో మాట్లాడిందంట. కాదమ్మా, ఆమెకు వచ్చింది అప్పుడు కడుపు నొప్పి, అది కూడా నువ్వు చేయమంటే చేసిండంట దేవుడు. నువ్వు కడుపు నొప్పి లేపంటే లేపిండంట, నీ దగ్గర లేపమంటే లేపలేదు నాన్న కదా అమ్మా చెప్పింది. కడుపు నొప్పి లేపమని నేను అడుగుతారా ఒక ఎదుటి వానికి? నువ్వు ఆల్రెడీ చెప్పినావు కదా, దేవుడు నా దగ్గర ఆత్మను పంపి అంటే ఇవన్నీ పంపించిన అని చెప్తున్నావుగా. మరి నువ్వు బైబిల్ చదువుతావా నాన్న? నేను ఎందుకు చదవను? మరి నువ్వు చదివినప్పుడు ఇసాక్ కొరకు ఎబ్రాయిలను పంపించినప్పుడు మరి అక్కడ బాయికాడ ప్రార్థన చేశాడా? అవి బైబిల్లో జరిగినాయి, ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతాయా? ఇప్పుడు ఏసుకు 3 మేకులు కొట్టారు, ఏసుకు 3 మేకులు కట్టారు. ఇప్పుడు అందరూ నడిచిద్దా? దేవుడు సజీవుడు అయ్యా, దేవుడు సజీవుడు. నువ్వు బైబిల్ చదువుతూ ఇలా మాట్లాడితే మనం మాట్లాడే ప్రతి మాటకు ఇప్పుడు అవునమ్మా, ఏసై ఇది కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు మన మధ్యలో నివసిస్తూ ఉంటాయి, జాగ్రత్త సుమి అని కూడా చెప్పాడు. మరి మీలాంటి వాళ్ళే, మీలాంటి వాళ్ళే అబద్ధాలు చెప్పేవాళ్ళు, అబద్ధికులకు పరలోక రాజ్యంలో తావులేదని చెప్పాడు కదా. అది వాస్తవం. మరి సాక్ష్యాలు కనపడుతున్నాయి, ఏడా కనిపిస్తున్నాయి. అలాగే ఇంకోటి కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే డబ్బు గల్లవాడు సూదబీజంలో నుంచి ఓటె దూరినంత కష్టమని చెప్పాడు. మరి మన పాస్టర్లకు ఈ డబ్బులు పోగేసుకునే ఈ దరిద్రపు గుట్టు పాస్టర్లకు మరి సూదిబీజంలో దూరినట్టు వీళ్ళు దూరుతారంటవా? కోట్ల డబ్బులు వేసిన వాళ్ళు మీలాంటి డబ్బుల కోసం దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఏం సాక్ష్యం అమ్మా చెప్పేదన్నా? 2 లారీల దయ్యాలా? ఏమన్నా పిచ్చిగుందా మీకేమన్నా? ఉంటాయి అట్లా 2 లారీల దయ్యాలా? 2 లారీల దయ్యాలు ఎట్లా లెక్క పెట్టారంటే ఏ లారీ? ఎన్ని దయ్యాలు ఉన్నాయి? సేనా దయ్యాలు ఊరుకోండి, అబద్ధాలు చెప్పడానికి మాట్లాడతారంట. మీకు పిచ్చి పట్టింది కాక ఇంకా నలుగురు నిజంగా ఎవరికైనా హాస్పిటల్ వేస్తే
వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, తగ్గిద్ది. కానీ అది వదిలేసి నా దగ్గర రమ్మని నేను చచ్చిపోయాను లేపుతా. అయ్యా వైద్యుల కాడికి పోయి వచ్చిన ఇక్కడ బాగుపడ్డారు మరి రండి, మరి పోదామని హాస్పిటల్ దగ్గరికి పోదాం. చచ్చిపోయిన ఎమర్జెన్సీ వాటిలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు చెప్తేనే దేవుడు ఎందుకు చెప్తాడు? నాతో నాకు కూడా దేవుడే చెప్పాడు. నాకు దేవుడే ప్రేరేపణ కలిగితే నాకు కూడా దేవుడే చెప్పాడమ్మా. నాకు కూడా చెప్పాడు. ఈమె ఎక్కువ మాట్లాడుతుంది, అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తుంది, ఈమె ఒకసారి చూడండి అని చెప్పాడు దేవుడు నాకు. అందుకే నీకు కాల్ చేస్తా. కల్లోకి వచ్చింది ఈవిడ అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్తుంది. ఈ ముసలి దయ్యం పట్టింది ఈవిడకి. ఈవిడ గొర్రె చర్మం కప్పుకున్న తొడేలు, ఈవిడ ఒకసారి చూడండి ఈవిడను అని చెప్పాడు దేవుడు. దేవుడు చూస్తాడయ్యా నీ అంతరంగా. 2 లక్షల దయ్యాలు, 2 లారీల దయ్యాలు పిచ్చి పట్టిందా ఏమన్నా మీకు? కడుపు నొప్పి లేస్తే హాస్పిటల్కి వెళ్ళి చెప్తుంది ఆవిడ మెంటల్. ఇప్పుడు పిల్లలు సాదుకుంటుంది తెలుసా? ఏందమ్మా సాదుకునేది? ఎక్కడనో చూసుకుంటా మాట్లాడుతున్నా. ఇంకా సక్కలేదు, ఆమెకు పిచ్చి ఉంది. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకంటే ఎయిడ్స్ దయ్యాలు ఉంటాయంట. ఎవడు చెప్పాడు? అయ్యో ఎయిడ్స్ దయ్యాలు కాదు నాన్న, ఎయిడ్స్ జబ్బునే తీసేసి తీయమని. ఇప్పుడు చాలా మంది ఉంటుంది ఎయిడ్స్ జబ్బులు ఉన్న వాళ్ళు. మరి అందరినీ తగ్గిస్తారా? మరి ఆమెకున్న విశ్వాసం అందరికంటే పోతుంది. మరి నేను అదే చెప్తున్నమ్మా, ఎయిడ్స్ పాస్టర్లకే ఉంది. ఎయిడ్స్ తీపిస్తారా? పాస్టర్ ఎయిడ్స్ వచ్చిన అయ్యా నీ విశ్వాసమే నేను స్వస్థపరచున్నాను. క్యాన్సర్ ఎవడు తగ్గిస్తాడు? ఇలాంటివన్నీ తగ్గిస్తే, ఇలా అన్ని తగ్గుకుంటూ పోతే ఇంకా అంతే. దేశం మీద మొత్తం పబ్లిక్ అంతా ఏడుంటారు తెలుసా? హాస్పిటల్ చుట్టూ ఉండరు, కేవలం చర్చిల చుట్టే తిరుగుతారు. ఇక అయ్యా విశ్వాసం ఉన్నోనికి ఎవరికైనా తగ్గుతుంది. విశ్వాసం లేకపోతే నీకు తగ్గదు, నాకు తగ్గదు. ఏం విశ్వాసం ఉంటుంది? మరి విశ్వాసం ఉంది కాబట్టే కదా. ఇప్పుడు రంజిత్ తోఫీర్కి విశ్వాసం ఉందా లేదా? రంజిత్ లేదని మనం విమర్శించడం మన బాధ్యత కాదు. కల్వరి సతీష్ కి విశ్వాసం ఉందా లేదా? ఆయన పెద్ద చర్చ, ఆయన కల్వరి సతీష్, ఆయన పెద్ద చర్చ ఉంది కదా. మరి ఆయన అద్దాలు ఎందుకు పెట్టుకుంటుండు? డాక్టర్ చూపిస్తున్నాయి కదా అద్దాలు పెట్టుకుంటాడంటే విశ్వాసి కాదా? విశ్వాసం లేదని మనం అనడానికి తీర్పు తీర్చకూడదు కదా. మనం తీర్పు తీర్చడానికి వీలు లేదు కాదు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంటే ఆయనకు విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేకపోతేనే కదా అద్దాలు పెట్టుకునేది. ఉంటే ఆయన స్వస్థత. విశ్వాసం లేకపోతే ఎందుకు? విశ్వాసం అంటే ప్రతి మనిషికి అసమానత వస్తుంది. మరి వచ్చినంత మాత్రాన విశ్వాసం లేదు. దగ్గరికి వెళ్ళాలి. నీలాంటి దొంగల దగ్గరికి కాదు వెళ్ళేది. నీలాంటి దొంగల వచ్చి ఇక్కడ బాగుపడతాడు. డాక్టర్ వద్దంటాడా? ఏ డాక్టర్ మరి ఇక్కడికి వచ్చి తిరిగి వచ్చి డాక్టర్ అందుకే మరి రా, నువ్వు రా అని చెప్తున్నా. వచ్చి ఎంతమంది ఇగో రోగం ఉన్నాడు డాక్టర్ దగ్గరకు పోతాడు. విశ్వాసం ఉంటేనే బాగుపడతాడు. విశ్వాసం లేకపోతే నువ్వు ఎక్కడ పోయినా బాగుపడు. అవునవును, నీలాంటి దొంగల చేతులకు వచ్చి డబ్బులు సమర్పించుకోవాలి. దయ్యం భాగం ఎన్ని డబ్బులు ఇచ్చింది అడగకపోయినా? ఎవరికి? మా దగ్గర. అయ్యో చేస్తున్నావు ఆల్రెడీ మొత్తం దందా బానే. అయ్యా డబ్బుల కోసం నువ్వు ఒక సిస్టర్ అయి ఉండి టాబ్లెట్లు ఇచ్చేదానివి, మరి టాబ్లెట్లు ఎందుకు పెట్టుకున్నావు దగ్గర? సిగ్గు లేకుండా. దేవుడు ఏ పని చెప్పినమ్మా? దేవుడు నిన్ను ఏమన్నాడు? అద్భుతాలు నువ్వు చేస్తావా? చచ్చిపెట్టాలని లేపుతావా? నువ్వు దేవుడు చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయాలి? సాంబశివరావు అని ఒక ఆయన ఉండు, మొత్తం క్రైస్తవం మీదనే ఉంటాడు. ఆయన బట్ట ఆయనకు బట్టతాలు వచ్చింది, మొలిపియండి బొచ్చు ఆయన నెత్తి మీద. వస్తే లేదు చూద్దాం. అందరికి వస్తూనే ఉంది. మరి మీరు మొలిపియాలి కదా. మీరు అట్లా పందానికి అడిగితే దేవుడు మాట్లాడు, పందానికి ఇయ్యాడు, మాట్లాడు. మరి మీ ఫ్రెండ్ ఆయన వచ్చి 24 గంటలు మీతో ముచ్చట్లు పెట్టుకుంటాడు. ఆయనకు పని లేదు. మరి ఇక పని పాట ఏం లేదు. ఇక ఏ దేవుడు వినడానికే ఉంటాడు ఆయన. మన మారుడు ఆయన వినడానికే ఉంటాడు. ఆయన బాధ ఎందుకు లేదు? ఓ దేవా ఓ దేలా నన్ను ఏలా చేయి విడిచిది అంటే ఆ దేవుడు ఎవరు? ఈయన కొట్టింది ఎవరు? మొత్తుకున్నది ఆయన. దేవుడే నాన్న. ఎవరు దేవుడు? దేవుడే. మన దేవుని విమర్శించడానికి మనం ఎంత తోలం? అదే విమర్శించకూడదు కానీ డబ్బులు మనం సరిపోవు నాన్న. దేవునికి ఎదురు తన్నొద్దు. అపోస్తులైన సౌలు కూడా ఎదురు తన్నిండు. అదే ఆ సౌలు చేయని పనులు కూడా మీరు చేస్తున్నారు గొప్ప గొప్ప. సౌలు కూడా చేయలేదు ఇలాంటివన్నీ. ఎందుకు చేయాలి? ఇంతకంటే గొప్ప కార్యాలు చేసిండు. అదే నేను చెప్తాను. ఆయన పుట్టినరోజు చేయలేదు, మీరు అందరు చేస్తున్నారు. ఏసయ్యకి క్రిస్మస్ అని చేసిరా? వాళ్ళ 12 మంది అందరు చేసి 12 ఆయన జననాన్ని మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ రోజు మనం సంతోషిస్తాం అంతే. మన కొరకు పాపుల కొరకు ఆయన పుట్టిండు కాబట్టి. ఎవడు పాపేవడమ్మా? ఎవడు పాపి? ఎవరి కోసం? అందరం పాపులమే.
నువ్వు ఇక్కడ పాపి నీతి మంత్రం ఎక్కరం లేవు. నువ్వైతే పాపివే. ఎందుకంటే జనాల సొమ్ము మీద అబద్ధాలు, నాకు స్వస్థతలు ఇచ్చాడని చెప్తున్నావు కదా. నా ఫ్రెండ్ ఏమన్నాడు? నాకు స్వస్థతలు ఇచ్చాడు, నాకు అద్భుతాలు కలిగించాడని చెప్తున్నావు కదా నువ్వు. నాకు స్వస్థతలు ఇలే, ఆయనే స్వస్థపరుస్తాడు. నేనే కాబట్టి మాన మాతృరాలని. అవును మరి నాకు నేనేమో స్వస్థపరిచే దేవుని కాదు, ఆయన పరిచయం. ఆయన నీ దగ్గరికి వచ్చిన వాళ్ళ మనం లేపుతావు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపుతావు. ప్రార్థన చేయటమే అంతవరకే. ప్రార్థన చేయడమమ్మా పనికి వాళ్ళ ప్రార్థనలన్నీ. సరేలయ్యా, నీ లెక్క నీ మాటల లెక్క నువ్వే ఒప్ప చెప్పుకుంటావు ఒక రోజు. చెప్పుకుంటలేను. ముందు నీలాంటి వాళ్ళని వేసి అగ్నిగుండాలని గుర్తుపెట్టుకో. ప్రభువా అనేవాడు ప్రతివాడు పరలోక రాజ్యం తండ్రి చిత్తం అయితేనే పరలోక రాజ్యం ప్రవేశించును అని ఉంది బైబిల్లో. మరి ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడే పోతాం. నీలాంటి దొంగల్ని అసలు రానియడు. నానాటి దొంగల్ని రాయన దగ్గర నిన్ను తీర్పు తీర్చవలేదు కదా. తీర్పు తీర్చే మానవుడా నీకు తీర్పు తీర్చబడదని ఉన్నది. అవును మరి అందుకే చెప్తున్నా నీలాంటి దొంగలు జాగ్రత్తగా ఉండరు అని చెప్తున్నా. దొంగలమా లంగలమా దేవుని దగ్గర అక్కడ మన ఇలాంటి దొంగలే కదా అక్కడ న్యాయ తీర్పు దగ్గర ఉంటది డాడీ. అదే చెప్తున్నా, దొంగ కాకపోతే కడుపు నొప్పి లేచి ఇంటికి రాగానే చచ్చిపోయిన అని చెప్తున్నా. అయ్యో ఏంటి అబద్ధం? సాక్ష్యం ఇస్తారు ఆ అమ్మాయిని గురించి. ఆ అమ్మాయి గురించి కాదు, కడుపు నొప్పి లేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే చచ్చిపోయింది, చచ్చిపోతుంది. ఒకసారి వినా చనిపోతుంది అని అంటేనే వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నది, దేవుడు దర్శనం ఇచ్చి ఆమెను బతికిచ్చింది. కాదు ఆమె పొలం కాడ కడుపు నొప్పి లేచింది, పొలం కాడ కడుపు నొప్పి చక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒక్క గంట కూడా ఒక్క రోజులో కూడా అప్పుడే చచ్చిపోతామని చెప్పిండే. ఇగో ఇది 24 గంటలమ్మా. 24 గంటలు ఇక నీకు చేత కాదురే ఆ ముచ్చట. కానీ ఇగో ఆమెకు చేసిన అద్భుతాలు వచ్చి చెప్పు. ఒక రోజు పెద్ద వర్షం వచ్చింది. బిడ్డ నీకు బాగా అబద్ధం నేర్చుకున్నావు, ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి అసలు మాట్లాడడం నాకేం అవసరం. దేవుడి మీద భక్తి కన్నా దేవుడి మీద భయము, దేవుడి మీద డబ్బులు సంపాదించాలి. ఇలా మా చర్చికి రావాలి, గొర్రెలు పాస్బుక్ నీకు ఇస్తా. నా పాస్బుక్ ఎన్ని పైసలు చూద్దురా. నీ డబ్బులు నాకెందుకమ్మా? నువ్వు డబ్బు సంపాదిస్తాను అంటున్నావుగా. నువ్వంటే నువ్వు చెప్తూనే ఉన్నావు అబద్ధాలు. ఎవరైనా కడుపు నొప్పి లేచినా, ఇప్పుడు ఒక పాస్టర్ సువార్త కోసం వేసి 2 కాళ్ళు ఇరుగొట్టుకున్నాడు. ఆయన కూతురు చనిపోయింది, ఆయన భార్యకు 4 చోట్ల కాళ్ళు. నీతి మంతులకే కష్టాలు వస్తాయి. నీతి మంతులు ఏదమ్మా మళ్ళీ నీతి మంతులు? విశ్వాసులకు కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తాయి అంటారు. మళ్ళీ ఏసు నమ్ముకుంటే కష్టాలు పోతాయి అంటారు. వస్తాయి అంటారు. ఏసు నమ్ముకుంటే అన్ని రోగాలు తగ్గుతాయి అంటారు. అలా తగ్గించుకుంటే అవి కూడా అంతే మరి. అందుకే కదా మన జీవితంలో కూడా గట్టిన కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి లెక్క పెట్టుకుంటాం. నమ్ముకున్నంత మాత్రం ఏం ఆగవు కదా. ఏసు నమ్ముకుంటే కష్టాలు రావా? కష్టాలు రాస్తాయి. ఉండదు. మీరు అబద్ధాలు చెప్తారు కదా. రాకపోతే మనిషికి విలువ ఉండదు, ఇంకా పొగరు ఎక్కువ. అవును మరి ఆ హిందుత్వంలో ఉన్నప్పుడు వచ్చినాయి కష్టాలు. మనం కళ్ళే తెరవపోతాయి. ఇప్పటికే కళ్ళు తెరవకుండా ఇట్లా మాట్లాడతాను. ఇక కష్టం రాకపోతే భయం అన్నమాట. మీకు భయం ముందు, మీకు భయం ముందు మీకు దేవుడు అంటే భక్తి కన్నా భయం ఎక్కువ మీకు. నాకు భయం ఉంటుంది, భక్తి రెండు ఉంటాయి. ఆయన వ్యతిరేకంగా ఉంటేనేమో సంతదన్న భయం ఉంటది. అదే మరి వ్యతిరేకంగా ఉంటే సంపడు, మంచిగా ఉండే నీతి వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళాలి. మరి ఆదరిస్తారని తెలుసుకుంటే భయం భక్తి రెండు ఉండాలి. యథార్థంగా ఉన్నా కానీ ప్రేమించాడు కదా. ఎందుకు ప్రేమించాడంటే చెప్తే లోక ఇది అది మార్కు 16:16 ఏముంది? ఏమనుంది? నన్ను నమ్మిన వాడు ఏమన్నాడు? ఏమో నాకు తెలియదు, నేను అంత జ్ఞానం కానీ. నన్ను నమ్మిన వాడికి మాత్రమే పరలోక ప్రవేశం, ప్రభువా అనే ప్రతి వాడిని రక్షించబడును అన్నాడు. ప్రభు అనే కాదు, ఆయన నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన ఒప్పుకోకుండా మంచి పనులు చేస్తే వాళ్ళందరూ నరకానికి వెళ్తారా? ఆయన ఒప్పుకోకుండా మంచి పనులు చేసిరు అనుకో, వాళ్ళందరూ ఎక్కడ వెళ్తారు? ఎక్కడ వెళ్తారు మరి? ఆయనకే తెలవాలి. ఆయన దగ్గర పోతారు.
ఆయన ఆయన ఏ అయితే మంచి చేయి బిడ్డ అంటే మంచి చేస్తే ఆయన చేయమనడమ్మా. నువ్వు మంచిగా ప్రతి చేసినావు ఒక్కడికి ఏం చేయమని- భూమి మీద ఉన్నప్పుడు నేను నన్ను ఎరగకున్నా కూడా నువ్వు మంచి క్రియలు చేసినావు బిడ్డ అని నిన్ను కూడా తీసుకుంటాడు. ఇంక అయిపోయి ఇంక మరి యేసు నమ్మాల్సిన పనే ఉంది ఇక. నమ్మాలి. యేసు నమ్మాల్సిన ఆయన పనే నామాన్ని ఉందమ్మా. నమ్మకుండా మనం ఎన్ని చేసినా ఎట్లా ఎట్లా దేవుడు అని నమ్మాలి కదా కొడుక. హలో హలో చెప్పండి అమ్మ. రాజు ఏ రాజు? ఇస్త్రీ రాజేనా? ఆ? బట్టలు ఇస్త్రీ రాజే కదా? బట్టలు ఇస్త్రీ రాజే. నిన్ను కూడా ఇస్త్రీ చేస్తారా? నన్ను నువ్వు చేస్తావు. నేను మరి నీకు బట్టలు ఇస్త్రీ రాజు కావాలి కదా. హలో చెప్పు. రావా ఇస్త్రీకి రాజు? వస్తా నువ్వు రా, నీ దగ్గరికి రా, నువ్వు నా దగ్గర రా, చేస్తా ఇస్త్రీ. నిన్న బట్టలు చేసినావా రాజు? చేసిన నిన్ను కూడా చేస్తారా రాజు? చెప్పు బూజు. పాత బట్టలు ఉతుకుతావా కొత్తవి కూడా చేస్తావా? కొత్తవి బాగా ఉతుకుతా. మీ ఆయన ఏమన్నా ఉంటే పంపి. మరియమ్మని పంపిస్తా పట్టుకోరాదు? మరియమ్మ ఏరా రాజు? మరియమ్మ బ్యాచ్ వేసుకో. పంపి జర వేసుకో ఒక రౌండ్. 2 రౌండ్లు వేసుకుంటా, పంపి. సరే అయితే నాకు ఇస్తావా ఛాన్స్? ఒక్కడేనా? నేను ఒక్కనే. వేసుకో రాజు బాగా వేసుకుంటా. రేపు జర మాకు పంపి మళ్ళా. సరే తీసుకో. ముందు మీరు వేసుకొని తర్వాత నా దగ్గర పంపిరు. వద్దు రాదు, గ్యాంగ్ ఉంది, గ్యాంగ్ చూసుకుంటాం. ముందు మీరు పులిమొరి మంచిగా, ముందు మీరు పులిమొరి తర్వాత నాకు పంపిరు. అన్నా ఇది ఇంత మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వెవరన్నా? ఛానల్ నెంబర్ అయ్యా. ఓరే సారీ అన్నా, నేను అల్ల ఉందేమనుకోని వాన్ వేసుకున్నా, నేను చేసిన సారీ. నేను పూర్తిగా హైదరాబాద్ కుక్కడపల్లి అన్నా నాది. నేను రోజు ఇది చూసి వేసుకుంటున్నాను అందరినీ, తక్కువ ఆ నెంబర్ చూసి చేసిన. సరే సారీ నమస్తే అన్న, టైం వేస్ట్ చేసిన. సరే ఓకే. థ్యాంక్ యూ.